ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. మామూలుగా సైకియాట్రిక్ మెడిసిన్ ఒకసారి అలవాటు పడ్డాక తర్వాత దాని నుంచి వీన్ ఆఫ్ అవడం కష్టం అంటారు. అట్లా ఏం లేదండి. వన్స్ సిమ్టమ్స్ తగ్గిపోయినాయి, మంచిగా అయిపోయాడంటే అది చూసి మేము మెల్లిమెల్లిగా డోస్ తగ్గించి వి విల్ స్టాప్ ఇట్. సడన్ గా స్టాప్ చేయకూడదు. స్టాప్ చేస్తే మళ్ళీ విత్డ్రావల్ సిమ్టమ్స్ లాగా వస్తాయి. ఎందుకంటే బాడీలో ప్రొడ్యూస్ కాని ఆ కెమికల్స్ ఇన్ని రోజులు ఎక్స్టర్నల్ సహకారంతో ఇస్తున్న ఆ కెమికల్స్ ఒక్కసారిగా మరి దాని ప్రొడక్షన్ ఎలా మొదలవుతుంది బాడీలో? అది బాడీలో ఉండవు కాదు, అవి ఉంటాయి, అది తగ్గిపోతాయి. మనకు జెనెటికలీ కానీ, లేకపోతే జెనెటిక్ రీజన్ అయినా ఉండొచ్చు, లేకపోతే స్ట్రెస్ వల్ల అయినా ఉండొచ్చు, ల్యాక్ ఆఫ్ విత్ బ్యాడ్ లైఫ్ స్టైల్, యూజ్ ఆఫ్ డ్రగ్స్, ఆల్కహాల్, దేనివల్ల అయినా మనకు అది తగ్గిపోతుంది కొంచెం. సో మనం బయట నుంచి అది సప్లిమెంట్స్ ఇచ్చి వి జస్ట్ ఇంక్రీజ్ ద లెవెల్ ఆఫ్ ఇట్. సో సడన్గా మనం అది డ్రగ్స్ తీసేస్తే ఏమవుతుంది, అది సడన్గా లెవెల్ పడిపోతుంది. సో గ్రాడ్యువలీ వీ స్టాప్ టేపరింగ్. రైట్. ఇన్ జనరల్ కొన్ని ఫుడ్స్ మనకి డిప్రెషన్ లెవెల్స్ తగ్గిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ బనానాస్, ఇందులో కొన్ని పదార్థాలు కొన్ని న్యాచురల్ ఇవి ఉంటాయి అంటారు. అలాగా మనకి కొన్ని ఫుడ్స్ వుడ్ యూ రికమెండ్ దట్ హ్యావింగ్ అ సర్టన్ కైండ్ ఆఫ్ బ్యాలెన్స్ డైట్? అట్లా ఏం ఉండదు, క్లినికలీ అంటే ప్రూవ్ అయింది ఏమీ లేదు. నథింగ్ లైక్ దట్. రైట్. సో మొత్తానికి నార్మలీ బ్యాలెన్స్ డైట్ విచ్ వి సే ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, హై ప్రోటీన్ డైట్ అంతే. లైక్ ఏం పర్టిక్యులర్ అట్లా లేదు, ఇది తింటే ఇది రాదు అన్నట్టు. సో ఇవాళ మీరు చెప్పిన అంటే కొన్ని లక్షణాలు ఏంటంటే ప్రధానంగా అలవాట్లు, ఆహార వ్యవహారాల్లో, అలవాట్లలో, ప్రవర్తనలో ఏ తేడాలు మనలో మనం గమనించుకున్నా లేదు పక్క వాళ్ళలో గమనించినా కూడా తక్షణం సంథింగ్ ఇస్ నాట్ రైట్ అనే ఒక విషయాన్ని అందుకుని సైకియాట్రిస్ట్ ని సంప్రదించాలి. అండ్ కొన్నిసార్లు తీవ్రంగా, ఇన్ఫాక్ట్ ఒక చాలా బ్రిలియంట్ పోస్టర్ ఒకటి చూసాం, డిప్రెస్డ్ ఫేస్ కి నార్మల్ ఫేస్ కి తేడాని. డిప్రెస్డ్ గా ఉన్న వాళ్ళు ఎక్కువ నవ్వుతారు, స్మైల్ చేస్తారు, ఇన్ఫాక్ట్ టు కవర్ అప్ దట్, camouflage that, whereas a normal person is okay with their emotional swings. డిప్రెషన్ లో ఉన్న వాళ్ళని, so would you say that's right అండి? Okay, like అది వాస్తవం అంటారా? Yeah, you can say it is more or less ఇది. రైట్. డాక్టర్ సారా, థ్యాంక్ యూ సో మచ్ ఇవాళ సాక్షి లైఫ్ ప్రేక్షకులకి ఇంట్రొడక్షన్ టు డిప్రెషన్ సూసైడల్ టెండెన్సీస్ ఈ విషయం గురించి మాట్లాడేందుకు. అండ్ తర్వాత ఎపిసోడ్లో ఒక చాలా కామన్గా మనకి ఈ సోషల్ మీడియా వచ్చాక పెరుగుతున్న ఇన్ఫ్లుయెన్సెస్లో ఫలానా వాళ్ళు అబద్ధాలు ఆడుతున్నారా పట్టుకోవడం ఎలా, 5 చిట్కాలు, 3 చిట్కాలు అని చెప్తాం. దీంతో మనుషుల మధ్య అనుమానాలు, బంధాలన్నీ మారిపోతున్నాయి కూడా, అనుమానాలు పెరిగిపోయి. వీటి గురించి కూడా మాట్లాడదాం. స్టే విత్ us and thank you for watching సాక్షి లైఫ్.